చాలా లైక్ ఎంత ఫీల్ అవుతుందో తెలియదు పోయి నా సైడ్ నుంచి నేను చేశాను. సో ఓపెన్ చేయి. హ్యాపీ బర్త్డే. కేక్ ఖరాబ్ అవుతుందిరా పిచ్చోడా. నువ్వు జిమ్ కోతా జిమ్కి పోయి ఎత్తరికే కాదు హెల్దీగా అన్న ట్రైనర్ అన్న చూడు. మిస్ అయిన పిల్లలు చూడు ఓకేనా ముద్ద పెట్టిందిరా. మర్చిపోయినావా ఏడుమోకు అయ్యో ఏడుమోకి సరేలే పక్కన పెట్టినా. వావ్ ప్రిన్సెస్ లాగా ఉంది అందుకని ప్రిన్సెస్ అంటున్నా. రాజ్యం ఏది లేదు గాని రాణిలాగా చూసుకుంటా ఉంటుండే. ఇంకా మిస్ అవుతున్నా చాలా. సో ఈరోజు ప్రియా బర్త్డే. సో హలో ఒక నిమిషం. సో ఈరోజు చాలా స్పెషల్ డే నాకు అండ్ ప్రియా కూడా చాలా స్పెషల్ డే అండ్ అందరికి స్పెషల్ డే ఈరోజు. సో ఈరోజు ప్రియా హ్యాపీ బర్త్డే. సో అది సో నా తరపు నీకు వచ్చిన గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. సో ఇట్స్ వెరీ స్మాల్ గిఫ్ట్ ఫ్రమ్ మై సైడ్. నా నెక్లెస్ చూడండి అది కాదు. సో ప్రియ కోసం చిన్న గిఫ్ట్ ఇచ్చిన సర్ప్రైజ్ గిఫ్ట్. సో ఇదైతే రేపు బ్యాంక్లో పెట్టుకున్నాను బ్యాంక్లో. సో ఇది ఎంత ఎందుకు ఇట్లా హైట్ అయిందని చెప్పి ఇది తీసుకొని కొట్టుకున్నాను కొడుకునే. సో మార్నింగ్ కళ్ళు మూసుకొని తీసుకో. కళ్ళు తెరిచి కళ్ళు ఓకే రెండు. ఓ మమ్మీ ये पकड़ रहे मेरा मम्मी जाएंगे ठीक है. सो लेट्स गो गाइस कम. అసలు తెలియదు సగం కూడా ఉండదు. లైట్ ఆన్ చేయాలా नहीं जान सो तू डोर क्लोज कर से. इधर इधर मेरे को दे तू एक दो रहता. చాలా లైక్ ఎంత ఫీల్ అవుతుందో తెలియదు పోయి నా సైడ్ నుంచి నేను చేశాను. సో ఓపెన్ చేయి. హ్యాపీ బర్త్డే. కేక్ ఖరాబ్ అవుతుందిరా పిచ్చోడా. యా సో సో ఇది మేము ఏదో మా అంతా మేము ప్లాన్ చేసాం. సో ఇదంతా మీరే చేశారా? యా విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ మై ప్రిన్సెస్. వాసన చూడు. సో స్మెల్ వస్తుంది. యా సో ఇది స్పెషల్గా నా సెంటస్ పర్ఫ్యూమ్ ఇట్లా తీసి కొట్టాను అని అనుకోవద్దు. సో ఇది నేను కొట్టే పర్ఫ్యూమే. సో ఇక్కడ హ్యాంగ్ చేసే కదా. సో ఈ పర్ఫ్యూమ్తో నేను తెచ్చాను. నేను మిస్ అవుతున్నప్పుడు ప్రతిసారి అవును మిస్ అయిన పిల్లలు చూడు ఓకేనా ముద్ద పెట్టిందిరా. బాగుంది ముద్దు. సో రా మౌని రా. సో ఇప్పుడు మనం ప్రియాకి సో నాకు తెలిసి ఎన్ని ఇయర్స్ తర్వాత చేసుకుంటాం బర్త్డేలా. ఆఫ్టర్ 4 years. సో ఆఫ్టర్ 4 years అంటే ఈమె చాలా రిచ్. సో బేసికల్గా ఆమె ఇండియాలో చేసుకో బర్త్డే. లైక్ ఎక్కడ చేసుకుంటావు నువ్వు? లైక్ ఫారెన్. మమ్మీ ఎక్స్పైర్ అయినాక లైక్ ఐ వెంట్ టు కజకిస్తాన్ ఎవ్రీ ఇయర్. యా కజకిస్తాన్. బట్ ఇయర్ ఎందుకో పోబుద్ది కాలే. బట్ మీరు ఇట్లా చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. మా బడ్జెట్ ఇంత ఉంది అట్లా చేసాం. రియల్లీ చాలా సో హ్యాపీ. యా హ్యాపీ బర్త్డే ఉంది. యాక్చువల్లీ స్పెల్లింగ్ రాదు కాబట్టి బీబీ రాసా. ఎట్టేసింది బేబీగా బేబీ బూబీ. యా సో ఇది ఈ కేక్ వచ్చేసి ఇట్స్ మీకు అంబానీ చెఫ్ తెలుసా? యూనో అంబానీ చెఫ్ కోనే. సో
చీ ఉరేం సో చాకేదిరా చాకు ఆత్మ ओके सो क्या रे तू मेरा गुंडा जल हो गया रे अड़ी हैप्पी बर्थडे टू यू సముద్రాల కన్నా हैप्पी बर्थडे टू यू So at last Priya birthday celebrate చేస్తున్నాం guys. So make a wish. Make a wish. నేను కూడా అద్దు వాడిన బంగారం కదా బటర్ బీజియం కట్ చే కేక్ యా పకడ్ ఆల్ పకడ్ ఏయ్ నా పేరు నా వద్దు పేరు కావాలంటే రబ్ చేయి ఇట్లా పేరు రబ్ చేయి వద్దు పేరు మీద నీ పేరు నీ మీద కత్తి పడ్డ నేను ఊకోను డైట్లో ఉన్నా గురూజీ సారీ పెట్టే అట్లా నా తప్పేం లేదు కెమెరా ఆపేనాక తింటా బేబీ చెప్పకుండా రెడీ చలో హ్యాపీ బర్త్డే టు యూ ప్రిన్సెస్ హ్యాపీ బర్త్డే టు యూ బర్రే హ్యాపీ బర్త్డే టు యూ ఇది ఎడ్డింగ్లో కట్టేస్తావు నేను తినేది మ్యూజిక్ తో లగాయి వద్దు తడలో మా తాయనకు చెప్తావా మా తాయనకు నువ్వు చెప్తావా ఏం కాదు ఒకసారి చాలు ఎక్కువ తినా రావని ఇట్రా రే अरे रशीदा पहले दीदी को तो खिलाना ना रुको दीदी हैप्पी बर्थडे ఫస్ట్ నేనే వెళ్దాం అనుకున్నాను. అయ్యో సరే అమ్మకి పెట్టు అమ్మకి సాసు మాజీ మనమ్మ సాసు మా మా అమ్మ మా అమ్మ అత్తమ్మ మా అమ్మకి పెట్టు అమ్మా నేను నీ గురించి ఆలోచించి అమ్మా ఎట్లు నువ్వు బాగున్నావా నీకోసం కేకు దా మా అమ్మకి పెట్టు కేకు केक उठा के लेकर आना पूरा కేక్ నక్కు రే నక్కు అమ్మా डिस्पोजल है ना डिस्पोजल మమ్మీ కేకు మమ్మీతో ఏమైనా మాట్లాడు 2 నిమిషాలు ఏం ఏడు ఏడుస్తున్నాయి కదా चेयर में चढ़ जाओ ఆ? ఏడవద్దు అమ్మ గుర్తులేదా అట్లా ఎవరు ఏడిపిస్తారు చూడు మమ్మీ ఎట్లా చూస్తున్నా మమ్మీ బాధపడుతుంది లవ్ యూ మమ్మీ మమ్మీతో ఏమైనా మాట్లాడాలా మమ్మీకి తినిపి మమ్మీ నీకు బర్త్డే ఎన్ని చేసింది నీ బర్త్డే పక్కన ఎన్నిసార్లు అన్ని మర్చిపోయినావా ఏడవకు అయ్యో ఏడవకు సరేలే డాడీ చేసిండా కేక్ పెట్టు డాడీ స్టోరీ పెట్టిండే చూసిన మా డాడీ ఇట్లా ఫ్లేవర్ నుండి నేను ఇట్లా పుట్టుకొని వస్తాను చీమిడి ముక్కుల నుంచి వచ్చేవన్నీ పెట్టిండు బాబు చిన్నప్పుడు చూపిద్దామంటే అది పెట్టు లిటరల్లీ మమ్మీ చాలా మిస్ అవుతున్నా నేను అంటే ఎంత మిస్ అవుతున్నావు మమ్మీని చాలా మమ్మీకి ఏమని చెప్పాలనుకుంటున్నావు నా తరఫు చెప్పు మిస్ యూ మా అంతేనా నేను ఏడిస్తా మమ్మీ బాధపడుతుంది ఇప్పుడు ఎవడు ఏడమంటలేనే అంటే మీ మమ్మీ ఇప్పుడు గుర్తురాలేదా నీకు అట్లా చెయ్యక చెప్పి ఒక ముక్క తినిపి అవునే మమ్మీకి తినిపి మీ మమ్మీ గురించి మాట్లాడుతున్నా ఇప్పుడు బర్త్డే కదా మూమెంట్ అని మాట్లాడు ఎవ్రీ ఇయర్ బర్త్డేకి ఏం చేసేది అమ్మ ఇప్పుడు ఏం చేస్తు మీ మమ్మీకి ఇన్ని సంవత్సరాలు బర్త్డే మీ మమ్మీ నీ బెస్ట్ గిఫ్ట్ ఏమి ఇచ్చింది నీకు మీ మమ్మీ ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్ ఏంది నా లైఫ్ ఇంకా లైక్ ఉంటుంది కదా, లేకపోయినా బతికేంత ధైర్యం ఇచ్చింది మమ్మీ లేకపోయినా బతికేంత ధైర్యం ఇచ్చింది ఎస్ సరే కానీ మరి చెప్పు మళ్ళా లైక్ మమ్మీ ఎవ్రీ లైక్ నా బర్త్డే రాగానే జూలై 1 నుండి 19 వరకు ఎన్ని డేస్ అయితే ఉంటుందో ఎవ్రీడే ఒక్కొక్క గిఫ్ట్ ఇస్తుండే అంటే ఒక నాకు ఎన్ని ఇయర్స్ అన్ని గిఫ్ట్స్ అన్ని ఒక్క దగ్గర ప్యాక్ చేస్తే ఎవ్రీడే దాని మీద 1 2 3 అని ఉంటాయి అందులో ఏదో ఒకటి ఓపెన్ చేయని చెప్తుండే అందులో సిల్వర్ ఉంటుండే డ్రెస్సెస్ ఉంటుండే స్లిప్పర్స్ ఉంటుండే వాచెస్ ఉంటుండే ఇంకా మిస్ అవుతున్నా చాలా అంతేనా
పిచ్చ ఏడిపియద్దట్లా పిచ్చోడా మీ మమ్మీ రోజు వీడియో కోసం అట్లా మీ మమ్మీ రోజు నా కళ్ళకి వచ్చి ఏం మాట్లాడుతుండే తెలుసా, ప్రియ ఉట్టి మనిషి కాదు అంటే అట్లా కాదు ఉట్టి మనిషి అంటే ప్రియ చాలా సెన్సిటివ్ హార్ట్ ఇది అని చెప్పి నిన్న కూడా కళ్ళకి వచ్చింది. చెప్పండి ఆంటీ అన్న, ఆంటీ అని వీళ్ళకి అత్తమ్మని విలువ అన్నది. సరే ఓకే అని చెప్పిన ఎక్కడో వినిపిస్తున్నట్టుంది. వచ్చింది మీ దోస్త్ వచ్చింది పిలవాలా. సో నాకు తెలిసి ప్రియ కూడా అంటే నాకు సర్ప్రైజ్ చాలా బాగా నచ్చింది. సో ప్రియకి ఇంకో సర్ప్రైజ్ ఉంది. చెప్పనా ప్రియక, నిజాలు చెప్పేస్తున్నా, నిజం అబద్ధం వద్దు. ఇదంతా నేనే చెప్పించిన, ఎందుకంటే నీ పేరు చెప్పమని నేనే చెప్పాను అనమాట. అవును అన్ని మౌని చేసింది. ఇట్స్ ఓకే బట్ నువ్వు నాకు ఒక గిఫ్ట్ ఇచ్చావు బర్త్డే రోజు. యా ఓకే, లవ్ యూ చెప్పు నాకు, ఎందుకంటే నేను పెద్ద గిఫ్ట్ ఇచ్చాను. నువ్వు ముద్దులు పెట్టుకో, లెస్బియన్స్ బా ఏందిరా నాకు ఈ కర్మ. అక్క చెల్లెల మీద ఉన్న లవ్ అది. సో ఆగు, నీకు ఇంకో ఏముంది చిన్నప్పటి నుంచి అంతేనా చూస్తా. అమ్మ అంటే అమ్మ ముంగనే లంగ వేసాలు ఈ కూతురిగా ఏంది నువ్వు కళ్ళకి వచ్చి చెప్తావు ఇక గురించి. ఇక కళ్ళు మూసుకుంది ఆడు చూస్తుంది నవ్వుతుంది అంటే అర్థం చేసుకో. చిన్నప్పటి నుంచి అంతే అంటే నీకు చిన్నప్పుడే 10th లో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? మీ అమ్మ అట్లా చెప్తుంది నాకు. నేను 10th లో చాలా మంచి అమ్మాయిని. నన్ను ఈ మంచితనం అర్థమైంది. 10th లో ముంగుల దగ్గర చూసి దగ్గర కాఫీ కొట్టింది అంట. అంత సీన్ లేదు. 10th లో నీకు ఎంత మార్క్స్? 9. చీప్. నాకెంత ఆడు 10/10 6.9. పిచ్చిదానా 11/11 ఉన్నా నాకు వస్తుండే 11/11 కానీ అది పెట్టలేదు. ఏందా 6 అంటుండు ఎవడైపోయింది 6.9 అని అంతే 6 పాయింట్స్ నాకు 10th 6 పాయింట్స్ అంటే బేసికల్గా 10th లో నాకు 10/10 రావాలి. సో 10/10 వచ్చామే అడుగుస్తుంది ముంగలు వస్తుంది 7 పాయింట్ అమ్మా. మొత్తం కాపీ కొడితే బాగుంది చెప్పి సగం కాపీ కొట్టడానికి 6 పాయింట్స్ వచ్చింది. ఇంటర్ డిగ్రీ కాలేజ్కి వెళ్ళగానే అమ్మాయిలు బాగాలేదని చెప్పేసి అడుగుతున్నాం. ఇప్పుడు వెళ్తావా? ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేస్తున్నా డిగ్రీ. అది ఏ కాలేజ్ అడుగు. అయ్యో సర్ప్రైజ్ ఇస్తాను. ఇప్పుడు మా మాటలలో మునిగిపోతున్నావు. ప్రియ కాళ్ళు వస్తున్నాయి అంట. ఇప్పుడే పుట్టినావు కానీ అప్పుడే కాలు వస్తుందా? ఉచ్చ వచ్చినావు కూడా చూడు వాసన వస్తుంది. ఇప్పుడే పుట్టినావు. బాధ పెట్టొద్దు బర్త్డే రోజు. సరే సో గైస్ ప్రియ కోసం మంచి గిఫ్ట్ అది తీసుకొచ్చా. ఆ గిఫ్ట్ చూద్దాం అనుకుంటున్నావా? ఈ గిఫ్ట్ ఆనందంగా ఉందా? ఈ గిఫ్ట్ ఓకేనా? హ్యాపీయా? సో అది గైస్ రిపోర్ట్స్ ప్రకారం ప్రియకి ఈ గిఫ్ట్ చాలంటే ఇంకో గిఫ్ట్ వద్దంటుంది. సో గైస్ ఇప్పుడు మన గిఫ్ట్ ఇయ్యేద్దాం ఫిక్స్ అయిపోయినాం. ఎందుకంటే సో మా బడ్జెట్ లో మాకు ఇదే గిఫ్ట్ పెట్టరా. నేను అందరికి టోపీలు పెడతా కానీ ప్రియకి ఇప్పుడు టోపీ పక్కన పెట్టినా. వావ్ ప్రిన్సెస్ లాగా ఉంది అందుకని ప్రిన్సెస్ అంటున్నా. రాజ్యమేది లేదు గాని రాణిలాగా చూసుకుంటా. కానీ కోసం కవిత రాసా మర్చిపోయి దిగినా. వద్దులే ఇప్పుడు లేనిపోయిన డైలాగ్ అని చేసినాక నన్ను ఇరికి తిరిగి కొడతారు. సో గాయ్స్ ఈ విధంగా మనం ప్రియ బర్త్డే అయితే సెలబ్రేట్ చేసాము. అండ్ అరే ఓరియో బిస్కెట్ ఇదే దీన్ని మస్తు కొడతారు ఒక రోజు. ఇందాక ఇది ఫోన్ చేసి అన్న బీర్ కావాలి మా బ్రీజర్ కావాలంటుంది. ఏం చెప్పాలరా రావన్? నేను అన్నా తర్వాత ఇవన్నీ దీన్ని ఆగిపోయినంటే సరే వద్దు రావన్ గడ ఆగా. సో అది గైస్ సో రేపైతే నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్ వస్తున్నా. సో అందరూ అడగలుగుతాం ఎందుకు చాలా బాగుంది. మరి దీనికి ఎంత అయింది తెలుసా ఖర్చు? 2 లక్షలు. ఇప్పుడు గిరి 2 లక్షలు ఏమనుకుంటున్నా ఏసీ తెప్పించిండు. ఈ రోజు నువ్వు చాలా హాట్ గా ఉంది. ఎత్తుకోండి ఒకసారి కాలు కింద దింపి ఉన్నా. ఎత్తుకోండి ఒకసారి. ఎవరిని? ఇట్లా ఎత్తుకో. కొంచెం ఇక్కడ ఎందుకున్నారు? ఇట్రా రావండి ఇట్రా. సో నిపుణ పర్యవేక్షణలో జరుగుతుందంతా నువ్వు మంచిగా అట్లా కింద పడేయద్దు. అత్తమ్మా పెద్ద లంగ ఇది. లంగ అంటే ఎవరో ఏమనుకుంటారు. నేను లంగ. సరే నువ్వు ఎత్తుకో. గర్ల్ ఫ్రెండ్స్ ఎంత ఉందని అడిగితే ఏం చెప్పాలి? టాపిక్ డైవర్ట్ చేయకన్నా చాలా మంది ఉన్నారని చెప్తా. టాపిక్ డైవర్ట్ చేయకండి. ఎంత మంది ఉన్నా ప్రియ స్పెషల్ అని చెప్తా. టాపిక్ డైవర్ట్ చేయకండి. ఎత్తుకో. ఏం కాదు నువ్వు జిమ్ కోతా నా జిమ్ కి పోయి ఎత్తరికే హెల్దీ అన్న ట్రైనర్ అన్న చూడు. సఖియే
ఏంట్రా అది స్నో అన్న స్నో దిస్ ఇస్ స్నో. యా గైస్ సో చూసారు కదా సో మనం అందరం ప్రియ విష్ చేద్దాం. సో ఇన్స్టాగ్రామ్ లో ప్రియ ట్యాగ్ చేయండి. సో ప్రియ వాళ్ళ హస్బెండ్ వచ్చేసి స్విట్జర్లాండ్ ఉంటారు. సో మీరు అందరూ ట్యాగ్ చేయరుగా స్విట్జర్లాండ్ న్యూజిలాండ్. అవును నా హార్ట్ స్విట్జర్లాండ్. సో అందులో నువ్వే బట్టలు నువ్వు ప్లీజ్ దయచేసి నా బంగారం కన్నేకు నువ్వే బంగారం. అది. సో గైస్ చెల్లెమ్మని ఇట్లా వేస్తారా guys? ఎంతమంది కుళ్ళుకుంటున్నారో కుళ్ళుకొని కమెంట్లు పెట్టండి. Guys, చెల్లెమ్మని ఇట్లా వేస్తున్నారు కదా guys, మళ్ళీ ఏ అమ్మ ముద్దులు గిద్దులు పెడుతున్నావు. ఏమని తింటారు తెలుసా తర్వాత చెప్తా టేక్. సో అది guys, సో చూసారు కదా. సో విష్ మీ హ్యాపీ రిటర్న్స్ ప్రియా. అక్క ఒకసారి జరుగు, మేమిద్దరం ప్రపోజ్ చేసుకుంటాం. మేమిద్దరం ప్రపోజ్ నీ ప్రపోజ్ నేను చేసేటప్పుడు నీకు వస్తుందా? దక్క ప్రపోజ్ చేద్దామంటే నువ్వు పుట్టింది పూజ కోసం, నువ్వు పుట్టావు నా కోసం. ఐ లవ్ యూ నేను చెప్పు. ఐ లవ్ యూ కాలేదు కలిసి ఆపుతున్నావా? మంచి డైలాగ్ ఉంటుంది. అవును నేను కూడా మంచి ఆగవే డైలాగ్ చెప్పన్నా. పిల్లి పి ఎట్లా పోతావు డైలాగ్ ఇరు. ఓకే 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 పిల్లి పి ఎట్లా పోతుందో నా పేరు ఈ డైలాగ్ ఇంది. పిల్లి పి ఎట్లా పోతావు ఇట్లా కూర్చోబెట్టుకొని చెప్పు. కాలే ప్లేస్ నే ఇప్పుడు సరే కానీ పిల్లి పి ఎట్లా పోతావు నా ఫీలింగ్స్ ఎట్లా పోతాయి. ఫోటో చిల్లి ఇట్లా కాదన్న ఇట్లా పిల్లి వస్తుంది అనమాట మనకి కిందికి వెళ్ళి. ఎంత గలీజు ఎందుకు అగో ఛీ ఇప్పుడు పిఎన్ యా సెట్ అయిపోయింది. సో అది కాదు. సో ఈరోజు ప్రియ బర్త్డే మేము ఈ విధంగా చేసాము. సో మీరు కూడా మీ బర్త్డే జరగాలంటే కొంచెం సంప్రదించండి అజయ్ క్యాటరింగ్స్. సో మీకు ఈ డెకరేషన్స్ అన్ని ఏంటైతే